నమస్కారం సార్. సార్ రేవంత్ రెడ్డి గారికి గల్లా జయదేవ్ గారు వార్నింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది సార్. అమర్ రాజా బ్యాటరీ కంపెనీ ఉంది కదా, దాన్ని తల్లి ఇచ్చేస్తామన్నట్టుగా బ్లాక్ మెయిల్ అయితే చేస్తున్నారు సార్. అయితే ఇప్పుడు ఈ గల్లా గారి వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మరి దీని వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, వీళ్ళ ప్లాన్ ఏంటంటారు సార్? అమర్ రాజా బ్యాటరీస్ జనరల్ వాళ్ళ కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్ సంబంధించిన గల్లా జయదేవ్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని ఇదేంటంటే మాకు గతంలో కొన్ని ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. సో ఆ హామీలు నెరవేరకపోతే మేము వెళ్ళిపోతాము, ఎక్స్పాండ్ చెయ్యము అనేది చెప్పారు. దీన్ని అందుకున్న కేటీఆర్ ఆల్రెడీ కేఎస్ టెక్నాలజీ వాళ్ళు గుజరాత్ వెళ్ళిపోయారు, చెన్నై వెళ్ళిపోయారు. తర్వాత కార్నింగ్ కేఎస్ టెక్నాలజీ వాళ్ళేమో గుజరాత్ వెళ్ళిపోయారు, కార్నింగ్ ప్లాంట్ వాళ్ళేమో చెన్నై వెళ్ళిపోయారు. ఇప్పుడు అమర్ రాజా కూడా వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగాంది దద్దమ్మదని ఇంకా ఆయన పద్ధతులు ఆయన విమర్శించాడు. అసలు యాక్చువల్గా ఏంటంటే అమర్ రాజా కంపెనీస్ బ్యాటరీస్ కంపెనీస్ సంబంధించి మహబూబ్ నగర్ దగ్గర దివిటిపల్లి అనే గ్రామంలో 2 రకాల ప్రాజెక్ట్స్ని వాళ్ళు పెట్టబోతున్నారు. ఒకటి గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫార్ లిథియం అండ్ అయాన్ బ్యాటరీ మేకింగ్ అనమాట. ఇది 16 గిగావాట్లతో ఇది పెడుతున్నారు. రెండవది బ్యాటరీ ప్యాక్ అసెంబ్లింగ్ అనమాట. ఇది 5 గిగావాట్ల సామర్థ్యంతో పెడుతున్నారు. వీళ్ళది ఏంటంటే మొన్న ఏం జరిగిందంటే కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫేజ్ 1 బ్యాటరీకి సంబంధించి 1.5 గిగావాట్తో స్టార్ట్ అయింది. దాని ఓపెనింగ్ అప్పుడు ఈ గల్లా జయదేవ్ ఈ కామెంట్స్ చేశాడు. సో ఆయన క్లియర్గా ఆయన ఏం చెప్పాడంటే మాకు కొన్ని ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తా అన్నారు, అందువల్ల 10 ఏళ్లలో మేము ఈ 2 ఫేజీలు ఈ 16 గిగావాట్ల అది ఒకటి, అదేమో మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత అసెంబ్లింగ్ 5 గిగావాట్ల అసెంబ్లింగ్ ప్లాంట్, ఈ రెండింటికి సంబంధించి 10 ఏళ్లలో 9,500 కోట్లతో మేము ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తానన్నారు, అందుకని మేము వచ్చాము. ఇప్పుడు అవి కానీ నెరవేర్చకపోతే మేము వెళ్ళిపోతాము, నెరవేర్చే పరిస్థితి కనిపించట్లేదు, ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనేది ఆయన కామెంట్ చేశాడు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చనని ఏమన్నా నీకు చెప్పిందా? చెప్పలేదు కదా. ఆయన కూడా అనట్లే ప్రభుత్వం నెరవేర్చదని చెప్పిందని అనట్లే, నెరవేర్చకపోతే అన్నాడు. నెరవేర్చకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్నాడు. ఆర్థిక పరిస్థితి ఏ రాష్ట్ర పరిస్థితి దీనికంటే బెటర్గా ఉంది? ఆంధ్రప్రదేశ్ బెటర్గా ఉందా? కర్ణాటక బెటర్గా ఉందా? కాబట్టి అసలు ఇండస్ట్రీ ఆయనేమో ఒక పక్క అమెరికాలోకి వెళ్ళి మాకు పెట్టుబడులు పెట్టండి రండి అని ఆహ్వానిస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది వచ్చారు, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ని కలిశాడు. సో ఇక్కడ గల్లా జయదేవ్ ఇంటెన్షన్ డౌట్ వస్తుంది. ఎందుకో గల్లా జయదేవ్ మొన్నటి వరకు తెలుగుదేశం ఎంపీ, అప్పట్లో జగన్ కూడా ఇలాగ బ్లేమ్ చేసి వచ్చారు, జగన్ తరిమేస్తున్నాడు అని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు అదే గేమ్ ప్లాన్ ఈయన ప్లాన్ చేస్తున్నాడు. అప్పుడు జగన్ని బ్లేమ్ చేయాలనే ఇటు వచ్చారు. అక్కడ ఇప్పటికీ కంపెనీ ఉంది తిరుపతి దగ్గర, అమర్ రాజా బ్యాటరీస్, ఎక్కడికి పోలా. ప్లాంట్ ఎక్స్టెన్షన్స్ వేరే కొత్తవి పెట్టేటప్పుడు వాళ్ళు అనేక విషయాలను చూసుకొని వస్తారు. అలాగా ఇక్కడికి వచ్చారు. ఒకే రాష్ట్రంలో ఏ కంపెనీ కూడా ఉండదు, పలు రాష్ట్రాల్లో ఉంటుంది. ఇప్పుడు మన రఘురామకృష్ణరాజుకి 9 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆయనకి మరి ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ లేదని అనుకోవచ్చు. ఆయన ఆంధ్రప్రదేశ్లోనే అన్నీ పెట్టలేరు కదా ఎవరు కూడా. రకరకాల అంటే వాళ్ళ బేస్ మెటీరియల్ కావచ్చు, అది ఎక్కడ దొరుకుతుంది, తర్వాత సప్లై చైన్ ఎక్కడ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎలా ఉంటుంది, ప్రభుత్వం నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, స్ట్రాటజిక్గా ప్లేస్ ఎట్లాంటిది, ఇవన్నీ అనేక అంశాలు చూస్తారు. అట్లాగే మనం పెడుతున్న కంపెనీకి సంబంధించి ఇతర కంపెనీలు అక్కడ ఏరియాలు ఏమున్నాయి, అనేక అంశాలని చూసి ఇండస్ట్రీస్ వస్తుంటాయి తప్ప ఓన్లీ గవర్నమెంట్ రమ్మంటే వెళ్ళిపోవు ఎగేసుకుంటే ఎక్కడికి కూడా. వాటికంతా అన్నీ ఉండాలి. ఇక్కడ హైదరాబాద్ స్ట్రాటజికలీ వెరీ ఇంపార్టెంట్ సిటీ, ఇక్కడ మ్యాన్ పవర్ ఉంది, తర్వాత ఫెసిలిటీస్ ఇక్కడ బాగున్నాయి. ఇటువంటి సిటీ ఆంధ్రప్రదేశ్లో లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావడం కొద్దిగా మోర్ డిఫికల్ట్. అక్కడ స్పెసిఫిక్గా ఏంటంటే కోస్టల్ లైన్ ఉంది కాబట్టి అక్కడ కోస్టల్ సముద్రానికి సంబంధించిన కోస్టల్ బెల్ట్లో కొన్ని రకాల స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ అక్కడ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే బెంగళూరు దగ్గర ఉన్న హిందూపూర్లో కొన్ని ఐటీ ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంది.
తిరుపతి చెన్నైకి బెంగళూరుకి రెండింటికి కూడా 3 గంటలు 4 గంటల జర్నీ దూరంలో ఉంటుంది కాబట్టి తిరుపతికి వచ్చే అవకాశం ఉంది. అలాగా కొన్ని ఏరియాల్లో కొన్ని ఇండస్ట్రీస్ని అక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ప్లాన్ చేసుకుని. సో ఈ అంశాలన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు డౌట్ వచ్చేది ఏంటంటే గల్లా మీద రేవంత్ రెడ్డి ఏమో ఇవ్వనని చెప్పలేదు, నువ్వు వెళ్ళిపో నేను ఇవ్వను నీకు అనట్లేదు, ఏమీ లేకుండా గతంలో జగన్ని బ్లేమ్ చేసి ఇక్కడికి వచ్చినట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేసి మళ్ళీ ఆంధ్రాకి వెళ్తాడా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు దీని వెనక ప్లాన్ చేసి నువ్వు ఇక్కడికి రా అని పిలిచాడా? ఇప్పుడు వెళ్ళిపోవాలంటే ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళాలి. బ్లేమ్ చేయడం అయితే ఈజీ, ఇదిగో నేను ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాకు కోఆపరేట్ చేయలేదు నేను వెళ్ళిపోతున్నానని. గతంలో కూడా సిమిలర్గా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను ఇబ్బందులు పెడుతుందని ఆయన ఇటు వచ్చాడు. వాళ్ళేమో మేము అసలు ఏమి ఇబ్బందులు పెట్టలేదు, అక్కడేదో అక్రమ్ కరెంట్ ఏదో జరుగుతుంటే దాని మీద మాత్రం మాట్లాడాము, మేము అతనికి ఇచ్చినవి ఏమి కూడా తీయలేదని వాళ్ళు మాట్లాడారు. ఏదేమైనా అది రాజకీయ టర్న్ అయితే తీసుకుంది. ఇప్పుడు అదే స్ట్రాటజీ గల్లా జయదేవ్ ఇక్కడ చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే నేను మొత్తం ఆయన మాటలంతా విన్నాను. ఆయన ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి ఇవ్వనని చెప్పలేదు. రేవంత్ రెడ్డి ఆర్థిక పరిస్థితి గురించి ఆయనేమో ఘోరంగా ఉంది, నేను ఎవరికి ఏమి ఇండస్ట్రీగా ఇవ్వలేను, నిజానికి ఫ్యూచర్ సిటీ కడతాను, ఇంకా డెవలప్ చేస్తాను హైదరాబాద్ని, చుట్టుపక్కల ఇప్పుడు ఎట్లాగైతే సికింద్రాబాదు హైదరాబాదు సైబరాబాద్ ఉన్నాయో 4th సిటీ నేను డెవలప్ చేస్తాను, అసలు హైదరాబాదు ఫ్యూచర్ స్టేట్గా నేను మారుస్తానని దీనికి ఒక పేరు కూడా పెట్టి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే కనీసం వాళ్ళ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్న 2 రకాల ప్రయోజనాలు ఆశిస్తారు. ఒకటి, డబ్బులు తినడానికి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే డబ్బులు తినలేరు, అదే ఒకటి. రెండవది, మళ్ళీ అధికారంలోకి రావాలంటే పెద్ద ఎత్తున నేను అభివృద్ధి చేస్తానని చెప్పుకోవడానికైనా అభివృద్ధి చేయాలి. ఈ 2 అంశాలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటాయి. ఒకవేళ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచో పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ లేకపోయినా కూడా ఎందుకు అభివృద్ధి జరుగుతుందంటే ఈ 2 కారణాలతో అభివృద్ధి చేస్తారు. ఏ రాజకీయ నాయకుడైనా అభివృద్ధి చేయకుండా ఉండడు. అతని సామర్థ్యం మేరకు చేస్తారు, అతని సామర్థ్యాలు కొన్నిసార్లు సరిపోకపోవచ్చు. కానీ ఎవడు కూడా నేను అభివృద్ధి చేయను, నేను ఎవరికి ఏమి చేయకుండా 5 ఏళ్ళు టైంపాస్ చేసి వెళ్ళిపోతానని ఏ పాలకుడు అనుకోడు. ఎందుకంటే ఇవన్నీ ప్రీ రిక్విజిట్ మళ్ళీ నువ్వు అధికారంలోకి రావాలంటే. రెండోది, నీకు డబ్బులు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి ఉంటే డబ్బులు కూడా వస్తాయి ఆటోమేటిక్గా. కంపెనీ పెడతావు, కంపెనీకి నీకు ఇవన్నీ ఇస్తున్నావు కదా, ల్యాండ్ ఇస్తున్నా, పవర్ ఇస్తున్నా, వాటర్ ఇస్తున్నా, ఇక్కడ రిసోర్స్ అన్ని ఇస్తున్నా కదా, నాకేంటంటాడు, జరుగుతుంది. ప్రైవేట్ కంపెనీల్లో ఉండే అవినీతి ప్రభుత్వ కంపెనీల్లో కానీ ప్రభుత్వ సెక్టర్లో కానీ లేదు. ఇవాళ పెద్ద ఎత్తున అవినీతి అనేది అక్కడ కూడా ఉంటుంది. సో ఈ కారణాలతో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అమర్ రాజాని ఎందుకు తరిమేస్తాడు? ఆయనకేమీ అవసరం. కానీ ఇదేదో డ్రామా నడుస్తుంది. ఈ డ్రామా మనకి చంద్రబాబు ఉన్నాడు అనేది ఇవాళ అందరికీ వస్తున్న డౌటు. ఎందుకంటే నువ్వు ఈ కారణంతో ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి, ఇప్పుడు నేను కూడా ఉన్నాను కాబట్టి నీకు అన్నీ కల్పిస్తాను, జగన్ అంటే గతంలో ఇబ్బంది పెట్టాము, ఇప్పుడు నువ్వు వచ్చేసాయి అని పిలుస్తున్నాడా అని చాలామంది అనుకుంటున్నారు.